హలో అండి, నా పేరు సందీప్ ఎనాలిసిస్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు సెన్సేషన్ స్టేట్మెంట్స్ అనేది ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అలాగే వచ్చేసి మెయిన్గా కొన్ని విషయాలు కూడా మాట్లాడడం అనేది జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేయగలము. టాపిక్లోకి వెళ్ళిపోతామండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోతామండి. బేసికల్గా మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, కూటమి అనేది 15 ఏళ్ళ కాలం అనేది ఉంటది అనేది ప్రకటించడం అనేది జరిగిందండి పవన్ కళ్యాణ్ గారు. మెయిన్ గా నేను ఇంతకు ముందు పాత వీడియోలో చెప్పినట్టుగా కూటమి అనేది ఎంతకాలం ఉంటుందని ఎవరూ చెప్పలేదండి. ఒకవేళ రేపు 2029లో ఎన్నికలు వచ్చిన తర్వాత ఓడిపోయినప్పుడు కూటమి అనేది విచ్చిన అవకాశం అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఈ కూటమి 15 years అనేది ఉండడం వల్ల ఎవరైతే జనసేన కార్యకర్తలు అనే వాళ్ళు నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 10% పదవులే తీసుకొని అక్కడే ఉండిపోతే వీళ్ళు ఎదగడానికి అవకాశం అనేది పెద్దగా ఉండదు. ఇంకో విషయము కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అంటే జనసేన ఎదుగుదల కన్నా కూటమి ఎదుగుదల కన్నా నాకు ప్రజలే ముఖ్యం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎస్, కరెక్టే. కానీ పార్టీ అనేది ముఖ్యమండి. ఎప్పుడైనా కానీ మనం అధికారంలో ఉంటేనే ప్రజలకి కొంత సేవ చేయగలం. అధికారం లేకపోతే మనం ఒక ఎన్జిఓ లాగా ఉండిపోతాం తప్ప, అధికారం ఉంటేనే ఎంతో కొంత ప్రజలకు సేవ చేయగల స్టేజ్లో అనేది మనం ఉంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు అధికారం లేకపోతే ఉట్టి ఎమ్మెల్యేగానే ఉంటారు అనుకోండి, ఫండ్స్ అనేవి అంతగా ఫ్లూయెంట్గా రావు, నువ్వు చెప్పిన మాట ఎవరు వినరు. మెయిన్గా అధికారంలో ఉంటేనే మనము కొంత సేవ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా అది పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా నేను అదే మాట చెప్తాను. ప్రతి వీడియోలో నేను ఇదే విషయం చెప్తాను. సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు నీకు కూటమితో ఏదైనా గొడవలను వచ్చి ఉండొచ్చు, అంటే రావద్దని మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒకవేళ వచ్చినా కానీ ఒంటరిగా పోవడానికి కూడా నీకు 60 నుంచి 70 స్థానాలన్నా గట్టిగా పోటీ చేయాలన్నా కానీ నీకు క్యాండిడేట్స్ లేరు. ఇప్పుడు డబ్బులు పెట్టే క్యాండిడేట్స్ కానీ, అలాగే వచ్చేసి మెయిన్గా అక్కడ చరిష్మా ఉన్న క్యాండిడేట్స్ కానీ లేరు. కొత్త వాళ్ళనైనా ఇప్పటి నుంచి ట్రై చేస్తున్నాం అంటే అది కూడా చేస్తారు. వేరే పార్టీ వాళ్ళని తీసుకునే ప్రయత్నం అనేది ఎక్కువగా జరుగుతుంది. వేరే పార్టీ వాళ్ళు తీసుకోవడం వల్ల అది నష్టమే జరుగుతుంది జనసేనకి. ఎందుకంటే ఆల్రెడీ పార్టీలో కొంతమంది కష్టపడి ఉంటారు ఫస్ట్ నుంచి, వాళ్ళకి ప్రయారిటీ కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తే వాడు ఎందుకుంటారు నీ పార్టీలో, వేరే పార్టీకి పోయే అవకాశం ఉంటుంది కదా. అక్కడైనా అట్లనే ఉంటుంది కానీ చెప్తున్నాను. ఎందుకంటే నేను నమ్మే కార్యక్రమం అనేది ఎక్కువగా ఉండదు. అది మెయిన్గా తెలుసుకోవాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారు ఉంది. ఇంకొకటి అన్నారు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని నేను నెక్స్ట్ టైం 2029 ఎలక్షన్లో నేను రానివ్వను అని చెప్పడం అనేది జరిగిందండి. మెయిన్గా నేను చెప్తున్నాను ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారికి ఎవరు వస్తారో ఎవరు రారో అని డిసైడ్ చేసే ప్రజలండి. ఇంతకుముందు వైసీపీ పార్టీ కూడా చాలా వరకు 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము, వైనాట్ 175 అనే మాటలు అనేది వైసీపీ పార్టీ చెప్పడం అనేది జరిగింది. కానీ ఈ 2024 ఎన్నికల్లో 11 సీట్లు అనేది వచ్చింది. అంటే అహంకారంగా మాట్లాడడం, ఎప్పుడైనా కానీ అహంకారంగా మాట్లాడడం వల్ల నష్టమే జరుగుద్ది. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో అర్థమైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అహంకారంగా మాట్లాడుతున్నారు. అంటే ఓడగొట్టలేరు అనే ఒక కాన్ఫిడెన్స్తో మాట్లాడుతారు. ఎప్పుడైనా కానీ కాన్ఫిడెన్స్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతే ప్రాబ్లం అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది తెలియదండి. అది మెయిన్గా ఇప్పుడు జరుగుతుందేమో అని నాకు అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా ఉంది, ఓవర్ అరాచకమైన పాలన వైసీపీ పాలన చేస్తున్నారు అది ఇది అంటారు. అసలు కూటమి ఎంత అరాచకం చేస్తుందని మీకు తెలుసా? అంటే తెలిసినా కానీ నటిస్తున్నారా? అది కూడా జరుగుండొచ్చు. ఎందుకంటే కూటమి చేసిన అరాచకాన్ని మామూలు కాదు. 1 year. ఇంకొక విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే తెలుగుదేశం జనసేన నాయకుడు కంపల్సరీగా ఒక బంధంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఇద్దరు కూడా కలిసిమెలిసిగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది. ఏ పార్టీలో అయినా కానీ ఇంకో పార్టీని ఎదగనియద్దు అనేది ఉంటుందండి జనరల్గా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆధిపత్య పోరు అనేది ఉంటుంది. ఎంత మనం చెప్పినా ఆధిపత్య పోరు అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే పవర్ అండి. ఇప్పుడు జనసేన మాటల్ని ఎవరు పట్టించుకుంటాడు గ్రౌండ్ లెవెల్లో. అసలు జనసేన వాళ్ళే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు డామినేషన్ గా జనసేన వాళ్ళని ఎక్కువగా పట్టించుకున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తుంటారు ఎప్పుడు జనసేన వాళ్ళు,
వీళ్ళని తగ్గమంటారు కానీ వాళ్ళు చేసే దుర్మార్గాలు ఎవరు చేయట్లేరు. అంటే ఇప్పుడు జనసేన నాయకులని ఆడ గ్రౌండ్ లెవెల్లో ఎదగనిస్తలేరు, వాళ్ళ పనులు చేయనిస్తలేరు. ఇంకోటి ఏంటంటే ఏమైనా అడిగినా కానీ పట్టించుకోవట్లేదు అసలు ఎవరైతే తెలుగుదేశం నాయకులు అక్కడ. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు జనసేన వల్లే తగ్గి ఉండాలంటారు. ఏమన్నా ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. ఎందుకంటే జనసేన వాళ్ళు ఎప్పుడూ కూడా తగ్గే ఉన్నారండి. ఎందుకంటే 33% పదవులు తీసుకుంటా పవన్ కళ్యాణ్ గారు చెప్పి తర్వాత 10% పదవులు తీసుకున్నప్పుడు తగ్గే ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక చెంచాలా బతకాలని పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారేమో అని నాకు అనిపించింది. అది తప్పుగా అన్నది క్షమించండి. ఎందుకంటే నేను ఎదగాలి అని అనుకోవట్లేదు. తెలుగుదేశాన్ని ఎదగనిస్తా, నువ్వేమన్నా బీజేపీని ఎదగనిస్తాను, ఈ పార్టీ నువ్వు చూసుకోయా, లేకపోతే మెర్జ్ చేసి ఒక పార్టీలో మెర్జ్ చేసేసుకొని బీజేపీలో మెర్జ్ చేసుకొని బీజేపీలోనే నువ్వు ఒక బీజేపీ ప్రెసిడెంట్ అయిపోయి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆడనే ఉండు, ఆ పార్టీని వేరే స్టేట్లో లేపుతుండు పెళ్ళగెళ్ళి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ పార్టీ ఆల్రెడీ ఉంది, ఇక్కడ జనసేన అనే పార్టీ ఉంది, మళ్ళీ ఓడిపెట్టమన్నాడు జనసేనని నువ్వు వేరే పార్టీకి ప్రచారం చేసి పెడితే నీ పార్టీ నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఉంది, నీ బూత్ కమిటీస్ నువ్వు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవడో చెప్పిండు వాడి పార్టీ లాభం చూసుకుంటాడు కానీ నీ పార్టీ లాభం ఓడి చూస్తాడు ఇక్కడ. నువ్వు మెర్జీ చేసి నువ్వు కూడా బీజేపీలో కలిసిపోయి బీజేపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడు. నీకు బీజేపీతో కాదు, నీ పార్టీని నువ్వు ఎదిగేటట్టు చూసుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో ఏం చక్కగా లేదు, నీ పార్టీకి చక్కగా స్ట్రక్చర్ లేదు, వ్యవస్థీకృతంగా లేదు, మానిటరింగ్ సిస్టమ్ లేదు, నీకు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అసలు ఇన్మెచ్యూర్ గా మాట్లాడేది ఈరోజు మాత్రం పవన్ కళ్యాణ్ నాకు తెలిసినంత వరకు అయితే. ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్, దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ దాంట్లో పోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది నీకు? నీ పార్టీ సరే నీకు నచ్చలేదు, నువ్వు బీజేపీలో మెర్జీ చేసి నువ్వు ఏదైతే ఏపీ ప్రెసిడెంట్ అక్కడే ప్రెసిడెంట్ అయ్యి బీజేపీకి ప్రమోట్ చేయండి. అట్లా అది కరెక్ట్ పద్ధతి కాదు. అల్టిమేట్ గా నీ పార్టీ ఫస్ట్ నువ్వు ఎదగాలని చూసుకోవాలి, నీ పార్టీ జనసేన ఎదిగేటట్టు చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమన్నా వేరే పార్టీ గురించి పట్టించుకుంటుంది ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో? ఎవరు పట్టించుకోరు. ఆటోమేటిక్ గా వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. కొంచెం హెల్ప్ చేయమంటే ఎన్నికలప్పుడు కొంచెం హెల్ప్ చేస్తారు, అంతేగాని మీలాగా జనసేన వదిలిపెట్టి బీజేపీ సిద్ధాంతాన్ని తీసుకో. ఆ సిద్ధాంతం మనకు కరెక్ట్గా ఉంటుందో ఉండదో తెలియదు. ఎందుకంటే 2014 అప్పుడు ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతం అర్థం చేసుకోవాలి. కమ్యూనిస్టులు ఫస్ట్ సిద్ధాంతం, తర్వాత బీజేపీ సిద్ధాంతం అంట, మళ్ళీ కొన్ని రోజులు అయితే ఇంకో సిద్ధాంతం అంట. ఆ సిద్ధాంతాలు మార్చడం వల్ల ఉపయోగం ఉండదు. ఇంకోటి ఏంటంటే నీ పార్టీని ఫస్ట్ నువ్వు బలోపేతం చేసుకో. సెకండరీ విషయం, రేపు ఒకవేళ నువ్వు ఉంటేనే కదా ప్రజలకు ఎంతో కొంత సేవ్ చేయాలి. ఓకే, రేపు నీ అవసరం తీరిపోయిన తర్వాత నేను అక్కడ పడదేంగిరంటే ఏం చేస్తున్నావు? ఏం చేయలేవు. ఎవడు ఏం చేయలేడు. చాలా మంది యాక్టర్స్ అందరూ కూడా ఇట్లనే నష్టపోయారు. అది గుర్తుపెట్టి ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది, దాన్ని ఎదిగే ప్రయత్నం అనేది చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జనసేనకి. ఇంకొక విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏంటంటే ఇంత అరాచకమైన పాలన చేస్తున్నారు, ఇంత అప్పులు, ఇవన్నీ మనం ఏదైతే చెప్తున్నామో అవే మళ్ళీ ఇప్పుడు మీకు వస్తుంది. ఇప్పుడు మనము ఏదైతే అంతకుముందు ఒక మాట చెప్పినాం అదే మాట ఇప్పుడు మీకు కూడా అదే అమలు అవుతుందిగా. ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ ఉంది. ఫస్ట్ ఏమన్నారు, 15,000 రూపాయలు మేము ఎంతమంది పిల్లలకు ఉన్నా అంతమంది పిల్లలకి ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఒక విడత వేసినారు అని చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు ఏమైందంటే 15,000 ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చి 13,000 రూపాయలు ఇస్తున్నారు కదా, ఆడ మోసం కదా. ఇంకా సంవత్సరం నుంచి ఇవ్వట్లేదు. ఆ సంవత్సరం డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు అది ఇవ్వకుండా సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ పథకాలు కూడా ఇప్పుడు థర్డ్ ఇయర్ లో స్టార్ట్ చేస్తారు. అట్లా చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఒకసారి ఆలోచించారు. ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ తల్లికి వందనం వీడియో అనేది నేను అప్పుడు కూడా చెప్పాను, ఇట్లా విడతల వారీగా డబ్బులు వేయడం వల్ల ల్యాబ్సెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు చూడండి సెకండ్ విడత అనేది కొంచెం లేట్ అయిద్దని ప్రకటించడం అనేది జరిగింది. అంటే డబ్బులు అనేది చక్కగా వేయరు, దానివల్ల విద్యా సంవత్సరం అనేది నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు దీని మీదే డిపెండ్ అయి ఉంటారు. బేసిక్గా తల్లికి వందనం, అంతకుముందు అమ్మ ఒడి, దీని మీదే డిపెండ్ అయ్యే చాలా మంది ఉంటారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమి తెలియకుండా ఏం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అది ఉపయోగం ఉండదు. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తనని తాను చూసుకుంటే బెటర్, వేరే వాళ్ళని చూసినారు అనుకోండి, సరే నువ్వు సేవ చేయడం తప్పు కాదు, ప్రజలకు సేవ చెయ్యి, కానీ ఫస్ట్ నీ పార్టీని నువ్వు చూసుకో, ఫస్ట్ నీ పార్టీని బలోపేతం చేసుకో, తర్వాత నెక్స్ట్
అంతేగాని నేను బీజేపీకి అది చేసి పెడతా ఇది చేసి పెడతా అని చెప్పినావు అనుకో, నీ ఇప్పుడు అధికారం ఉంది, అధికారం లేకపోతే రేపు బీజేపీ వాళ్ళని కొంచెం సపోర్ట్ చేస్తారా? చేయరు. గ్రౌండ్ లెవెల్ ఎవరు సపోర్ట్ చేయరు. చాలా ఇబ్బంది. ఇప్పుడు ఏదో 10 ఏళ్ళు కష్టపడి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు, ఇప్పుడు అధికారం లేకపోతే నువ్వు అదే ఫేస్ చేయాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టి. ఇంకో విషయాన్ని కూడా నేను చెప్తున్నాను, జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడినారు. జల్ జీవన్ మిషన్ అనేది ఇది 2019లో వచ్చింది, ఆగస్టులో వచ్చింది. ఇది వచ్చేసి ఇది ఎవరైతే జల్ జీవన్ మిషన్ అనేది మెయిన్ గా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్ళు ఇవ్వడం అంటే ప్యూర్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇచ్చేదాన్ని జల్ జీవన్ మిషన్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20-30% అనేది చేయడం అనేది జరిగింది. ఏదైతే పైపులు వేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇది ఒక 5 ఏళ్లలో జరిగే స్కీమ్ కాదు. ఫస్ట్ వచ్చేసి 30 లక్షల కనెక్షన్లు ఇస్తామని చెప్పినారు. తర్వాత 2024కి వచ్చే లోపల ఇంకొక 39 లక్షల కనెక్షన్లు అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం మార్చి తర్వాత వచ్చింది, మరి ఇంకో 70 లక్షలు పెంచినారు. అంటే ఈ కనెక్షన్స్ అనేది పెరగడం కిందకి ల్యాబ్స్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు షార్టేజ్ అండ్ ఫండ్స్ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా 60% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అనేది ఇస్తారు, 40% స్టేట్ గవర్నమెంట్ డబ్బులు అనేది ఇస్తారు. ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే దీనిలో జగన్మోహన్ రెడ్డి గారిది కూడా వైసీపీ పార్టీ కూడా తప్పు ఉందండి. ఎందుకంటే డబ్బులు సకాలంలో ఖర్చు పెట్టలేదు, అది కూడా ప్రాబ్లం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది జరిగింది ఏదైతే వైసీపీ ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు చక్కగా ఇవ్వరు. ఏమనంటే ఈ ఇష్టం ఉన్నట్టు మాట్లాడేటోళ్ళు కొంతమంది ఉంటారు. నేను చెప్తున్నాను, తల్లికి వందనం స్కీమ్ లో కూడా నేను ఒకే విషయాన్ని చెప్పి ఇట్లా ల్యాబ్స్ ఫస్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పారంటే ఒకే విడతగా 67 లక్షల మందికి ఇస్తామని చెప్పారు. అంటే 90 లక్షలని కొంతమంది అంటారు. సరే 60 లక్షలు ఒకేసారి ఇచ్చినారా? 60 లక్షల మందికి వచ్చిందా ఫస్ట్ విడతలు? రాలేదు కదా. రాలేనప్పుడు మనం ఎట్లా కరెక్ట్ గా చేసినారని మనం ఎందుకు చెప్తాం? అది ఇది విషయంగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఏంటంటే మెయిన్ గా ఈ స్కీమ్స్ అనేది కూడా కరెక్ట్ గా ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ ని కూడా నాశనం చేసినారు పవన్ కళ్యాణ్ గారు. వాలంటీర్ సిస్టమ్ ని నాశనం, నేను క్లియర్ గా చెప్తున్నాను. ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్ వల్ల ప్రజలకి మేలు జరిగే అవకాశం, దాన్ని కూడా నాశనం చేసినారు. ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్ అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఏంటంటే చాలా వరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు ఎక్కువ ఉంటారండి, వాళ్ళు ఎక్కువ శాతం ఏం చేస్తారంటే డబ్బులు అనేది వాళ్ళకి తెచ్చుకోలేరు. ఇప్పుడు ఏదైతే రేషన్ కూడా తెచ్చుకోలేరు. ఇప్పుడు వాలంటీర్లే డైరెక్ట్ వెళ్ళి అక్కడ వెహికల్లో వచ్చిందో వాళ్ళే తెచ్చి ఇస్తుండే. అంటే పెన్షన్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఏమైనా పనులు చేసి పెట్టాలనే చేసి పెట్టే కార్యక్రమం అనేది జరిగేది వాలంటీర్. ఆ వాలంటీర్ సిస్టమ్ ని నాశనం చేసినారు. దీంట్లో చాలా అలిగేషన్స్ అనేది చేశారు ఎన్నికలప్పుడు. నేను ఎన్నికల గ్యారంటీ అన్నాను. ఇవన్నీ కూడా చెప్పింది పవన్ కళ్యాణ్. కానీ దానికి సంబంధం అంటే మాటలేమో కోటలు చెప్పడం అనేది జరిగింది, పనేమో 10% కూడా జరగలేదండి గ్రౌండ్ లెవెల్లో. ఎట్లా అంటే ఏదైతే శాంక్షన్ అనేది చేస్తున్నారు, ఇప్పుడు ఈ రోజు మార్కాపురంలో శాంక్షన్ చేసిన దాంట్లో ఏదైనా జరుగుతుందని మీరు ఆలోచించారా? అలా డబ్బులు జరగడానికి ఇప్పుడు మినిమం 5 ఏళ్ళు అయినా కానీ చాలా వరకు ఇప్పుడు క్యాపిటల్ రీస్టార్ట్ అయ్యండి. ఎగ్జాంపుల్ ఏదైతే తెలుగుదేశం హయాంలో జరిగింది 2015లో స్టార్ట్ అయింది ఏది క్యాపిటల్. ఇప్పుడు డెవలప్ అయ్యి చాలా మంది చెప్తున్నారు నాకు ఈ విషయం. అసలు ఏంది వీళ్ళు చెప్పేది ఏంది, ఆ ప్రచారం ఏమో ఇంత చేస్తున్నారు, అసలు ఏమి కూడా కావట్లేదు, బేసిక్ స్ట్రక్చర్ కాలేదు. ఏది క్యాపిటల్ది చెప్తే నమ్మరు. దీనిలో పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది జరిగింది ఇక్కడ. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం అనేది కావాలి అంటే మన వ్యాఖ్యల వల్ల కాదు, వచ్చేసి మన పనుల వల్ల రావాలి. అంతేగాని వీడప్పులు తీసుకుంటున్నాడు, వాడు దుర్మార్గాలు అందరూ చేస్తారండి. ఏ ప్రభుత్వం అయినా చేయకుండా ఉందా? అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఏమి దుర్మార్గాలు చేయకుండా ఇప్పుడు చేయట్లేరా? వైసీపీ ప్రభుత్వం కూడా చేసినారు, నేను చేయలేదని నేను చెప్పదలుచుకోలేదు. కానీ దుర్మార్గాలు అనేది అందరూ చేస్తున్నారు, అందరు కరప్షన్ చేయడం అనేది జరుగుతుంది. అందరేమి సచ్చీలులు కాదు. ఇంకో విషయం ఏదైతే మీరు చెప్పిన మాట మీద మీరు నిలబడతారు, మనం నమ్మాలి, నెక్స్ట్ టైం ఓటు వేయించుకోవాలి. ఈ తెలుగుదేశానికి చాలా పెద్ద మైనస్ అవబోతుంది, తెలుగుదేశం జనసేన కూటమి. ఎందుకంటే ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది. దాన్ని కన్సాలిడేషన్ కాకముందే మెయిన్ గా దీన్ని ఆపాల్సిన అవసరం. సంక్షేమ పథకాలు కరెక్ట్ గా ఇవ్వడం అనేది స్టార్ట్. ఇలాంటి తప్పించుకోవడం జరిగింది అనుకో, డబ్బులు లేవు, అప్పులు ఎక్కువైపోయినాయి, ఆ ప్రభుత్వం అప్పు చేసింది, ఈ మాటలు చెప్పినంత కాలం ప్రజలు నమ్మరు. ఎందుకంటే
ఆల్రెడీ అప్పులున్న స్టేట్నే అండి ఇది. ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ బైఫర్కేషన్ అయినప్పుడు అప్పులతోనే స్టార్ట్ అయింది ఇది స్టేట్ అనేది. అప్పులు ఉన్నాయి. మీరు ఓకే, అప్పులు ఎవరైనా తీరుస్తారని ఎవరైనా చెప్తున్నారా? ఈ కూటమి ప్రభుత్వం అయినా అప్పులు చేయకుండా ఉందా? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అయినా అప్పులు చేయకుండా ఎవరైనా అప్పులు తీరుస్తానని ఎవ్వరు చెప్పట్లేరు. మేము అప్పులు తీర్చాం, ఇంకా అప్పులు ఎక్కువ చేస్తామని అంటారు తప్ప ఏ ప్రభుత్వం అయినా. కానీ అప్పులు తీర్చే కార్యక్రమం ఎవరైనా చేస్తారు. సరే 10 లక్షల కోట్లు అప్పు అయింది. 10 లక్షల కోట్ల అప్పు తీరుస్తాను మీరు తీస్తామని ఏమైనా హామీ? దాన్ని డబలేగా చేసింది ఇప్పుడు. ఎలాగో ఏది మళ్ళీ 1,00,000 కోట్ల పైన అప్పు చేసినారు ఏది ఈ 1 year. కానీ అప్పును తీర్చే కార్యక్రమం మీరు చెప్పింది ఏంది? అది చేసినారు, ఆ దుర్మార్గం చేసినారు, ఈ దుర్మార్గం చేసినారు, ఇది తిన్నారు, అది చేసినారు, ఇది చేసినారు అన్న. ఇప్పుడు మీరు చేసింది ఏంటిది? మీరు కూడా తినేదేగా చేసింది. మీరేమైనా ప్రజలకి ఏమైనా హెల్ప్ చేస్తారు? ఏమైనా అంటారేమో పెద్ద పెద్ద మాటలు చెప్పడము, అది కాదు కదా మెయిన్ గా. మనం ఎందుకు రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఇంకా మీరు కూడా చంద్రబాబు గారిలో తయారవుతారు. ఆయన కూడా అంతే, అబద్ధాలు చెప్పడము, ప్రజల్ని మోసం చేయడము. ఏంది ఇది? కరెక్ట్ పద్ధతి కాదు. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అనేది ఎంత ఉందండి. ఎందుకు మనం మంచి చేయాల్సిన అవసరం ఉంది. మన రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు? మంచి చేయాలని ఉంది. చేయడానికి ఇట్లా అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేసుకుంటూ యూజ్ ఉండదు. అంటే కనీసం ఈ 5 ఏళ్ల కాలంలో ఒక 5% అని చేయండి. అంటే 5% చేసి, అంటే ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ వ్యవస్థ అట్లుంటది. జనరల్ నేను చంద్రబాబు గారిని నేను విమర్శించట్లేదు, కానీ వ్యవస్థ అట్లుంటది. ఇప్పుడు చంద్రబాబు గారు అయినా వాళ్ళు ఏం లేదు. కానీ ఒకప్పుడు చంద్రబాబు గారు చాలా అడ్మినిస్ట్రేషన్ లో చాలా మంచి వ్యక్తి ఉంటుండే ఒకప్పుడు 2096, 98 లో. ఎందుకంటే ఒకప్పుడు రౌడీజాన్ని ఎంకరేజ్ చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రౌడీజాన్ని ఎంకరేజ్ చేస్తూ దాడుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం కార్యకర్త అనేవాడు ఎవడు కూడా ఏది ఈ పోలీస్ స్టేషన్లో ఒప్పుకునేటోళ్ళు కాదు. మీ పని మీరు చేయండి అంటే ఒక ఫ్రీడమ్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిజమండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ అనిపించేది మాకు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక భయం వేస్తుంది. ఎందుకంటే ఒక దుర్మార్గాన్ని, ఒక రౌడీ సంస్కృతిని తీసుకొచ్చే ప్రయత్నం అనేది గ్రౌండ్ లెవెల్లో చేస్తుంది. అంటే ఒక కొత్త సాంప్రదాయాలను తీసుకుని వస్తుంది. ఎప్పుడైతే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నెక్స్ట్ మనకు కూడా అది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది గుర్తు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఏం తప్పడుతుంది, రాజకీయం అది 2014 నుంచి 19 వరకు అదే చేసినారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. మేము అన్ని ఇచ్చేసినామని ప్రచారం చేసుకుంటూ ఉండిపోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. కొంచెం చేయడం వల్ల కూడా అంతేం యూజ్ ఏముండదు. తర్వాత ఇబ్బంది పడాల్సింది తెలుగుదేశం పార్టీ, కూటమి. ఎందుకంటే కూటమి కలిసే కదా ఈ వ్యతిరేకత మీకు కూడా వస్తుంది. సింగిల్ డిజిట్ ఇప్పుడు మన 11 seats అని వైసీపీ అంటే మనం కూడా సింగిల్ డిజిట్లకు వెళ్ళే అవకాశం ఉందండి. ఎవరు శాశ్వతంగా ఉండరు డెమోక్రసీలో. ఇప్పుడు ఎందుకు అంత సంక్షేమం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ సంక్షేమం చేయట్లేదు, అభివృద్ధి చేయట్లేదు, కరప్షన్. కానీ అప్పేమో ఎక్కువ. అదొక్కసారి ఆలోచించాలి ఎందుకు జరుగుతుంది అంటే బేసికల్గా ఏంటి, కరప్షన్ వల్లనే కదా. అభివృద్ధి జరగట్లేదు, సంక్షేమం జరగట్లేదు, ఆఖరికి ఏదో మేము గాడిలో పెడుతున్నాం. ఈ రోజు కూడా అన్నమాట గాడిలో పెట్టారు చంద్రబాబు. గాడిలో పెట్టుంటే ఇంత వ్యతిరేకత వస్తుందా అండి? జనరల్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఏంటిది? ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చేసింది ఏంటంటే ఏం చేశారో చెప్పనా, 4 బిల్డింగ్లు టెంపరీ బిల్డింగ్లు కట్టారు. ఏదైతే రీస్టార్ట్ ఇది అమరావతిలో మీరు వెళ్ళి చూడండి, ఒక 10% పనులు జరిగిందంటే మీరు కావాలంటే ఎక్కడదక్కడనే ఉంటది. ఇంకా 9 డివిజన్స్ పెట్టారు. ఏది ఇప్పుడైతే గవర్నమెంట్ సిటీ అని ఒకటి ఏదో డెవలప్మెంట్ చేస్తారు. అంతే తప్ప ఇంకా చాలా సిటీస్ ఉన్నాయి. హెల్త్ సిటీ ఏవో పెట్టారు 9 cities. అది ఎప్పుడు డెవలప్ అవుతాయి? 30-40 ఏళ్ళకి డెవలప్ అవుతాయి. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఏంటంటే గుడ్డిగా పోవడం వల్ల ప్రజలు కొంతవరకు 1-2 years అని నమ్ముతారు. ఇంకా నువ్వు ఏం చెప్పుకొని పోతారు ఎలక్షన్ అప్పుడు కూడా? నేను అది చేశారంటే ప్రజలకి ఏం ఇప్పుడు ఏదైతే పెన్షన్స్ విషయంలో కూడా ప్రజలకి ఏమి సాటిస్ఫాక్షన్ ఏం లేరు. ఎందుకంటే తీసేసిన వాళ్ళు ఇప్పుడు 5 లక్షల పెన్షన్స్ అంటే మనకు ఆ ఓటు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మన ఓటు యాంటీ ఇన్కంబెన్సీ ఓటు సాలిడ్ గా జగన్మోహన్ రెడ్డి గారికే పడబోతుంది. ఎందుకంటే అందరూ మొత్తం ఆల్ పార్టీస్ అందరూ కూడా కూటమిలోనే ఉన్నాయి. వేరే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అనేది ఎట్లా షిఫ్ట్ అవుతుంది? షిఫ్ట్ కాదు, అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి షిఫ్ట్ అయ్యింది. ఎందుకంటే వ్యతిరేకంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే కదా, ఇంకా వేరే పార్టీ అనేది లేదు.
అదొకసారి ఆలోచించండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి 10% డిఫరెన్స్ రాబోతుంది నెక్స్ట్ ఎన్నికల్లో. ఎందుకంటే ఏదైతే ఓసీ ఓట్ అనేది లాస్ట్ టైం వేయడం అనేది జరిగింది, అట్లనే ఒక డెడ్లీ కాంబినేషన్ అనేది జరిగింది. ఏదైతే కమ్మ కాపు ఏదైతే ఓసీస్ ఉంటారు కదా, అందరు సాలిడ్ గా కూటమికి వేసినారు ఓటు. ఆ ఓటు ఇప్పుడు డివైడ్ అవ్వబోతుంది. అది డేంజర్ బెల్ట్స్ లాంటిది. ఎందుకంటే ఏమీ అభివృద్ధి జరగట్లేదు, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువ, మీరు చేసింది అసలు ఏమీ లేదు. అది మాటలేమో కోటలు దాటడం వల్ల యూజ్, మేము అది చేస్తాం ఇది పెడతాం దానివల్ల యూజ్ ఉండదు. అభివృద్ధినే చూపించాల్సిన అవసరం ఉంది, మాటలు కాదు. మన అభివృద్ధిని తీసుకురావాలి, ఏదైతే ఇండస్ట్రీని తీసుకురావాలి. ఆటోమేటిక్గా మనం ఒక 50, నేనంటే 5 ఏళ్లలో జరుగుతాను నేను అనుకోను. ఎందుకంటే ఎప్పుడైనా కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుంటుంది అభివృద్ధి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఈ 5 ఏళ్ళ కాకపోయినా కనీసం ఒక 10 to 20% అనేది దానివల్ల కనీసం చెప్పనీకనే ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్